ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి సర్కార్ బనాయించిన అక్రమ కేసులతో అన్యాయంగా అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు విడుదలయ్యారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలపురంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, అలాగే పెనమలూరు ఇన్ఛార్జి దేవభక్తిని చక్రవర్తి పరామర్శించారు. కూటమి సర్కార్ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి సర్కార్ బనాయించిన అక్రమ కేసులతో అన్యాయంగా అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు విడుదలయ్యారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలపురంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, పెనమలూరు ఇన్ఛార్జి దేవభక్తిని చక్రవర్తి పరామర్శించారు. కూటమి సర్కార్ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపారు వైఎస్ఆర్సీపీ నేతలు.